ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. నది వలె సమాధానమును పారజోయుదును. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినము నీవు సమాధానం లేకుండా అసమాధానంతో జీవిస్తున్నావా? అవును, నీ పొరుగువారి వలన, నీ కుటుంబీకుల వలన, నీకున్న అనారోగ్యములు, నీకున్న మరి ఆర్థికమైన ఇబ్బందుల వలన సమాధానం లేక అసమాధానం గురి దినదినము కాలమును వెలబుస్తున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నీతో మాట్లాడుతున్నారు. నది వలె నీకు సమాధానమును కలుగజేసి. అవును, నది ఏ విధముగా అయితే ప్రవహిస్తుందో అటువంటి గొప్ప సమృద్ధి కలిగిన సమాధానం నీ జీవితంలో ప్రవేశపెట్టి ఎటువంటి అడ్డుల ఆటంకాలు కలగకుండా నీకు మంచి సమాధానం ఇస్తానని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు దేని పట్ల దిగులు చెందొద్దు, దేనికి భయపడద్దు, సమాధానం కలిగి జీవించు, దేవునిపై నమ్ముకుంచు. దేవుడు నిన్నును, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ స్థితిని సమాధానం కలిగి జీవింపజేస్తానని ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నది ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా మరి నీకు సమాధానము నీ అంతరంగంలోనికి, నీ గృహంలోనికి ప్రవేశపెట్టి, నీ దైనందిన జీవితంలోనికి, నీ దినచర్యలోకి ప్రవేశపెట్టి, నీవు ఎవరి వలన అసమాధానం గురయ్యావో, ఎవరి వలన సమాధానం లేకుండా జీవిస్తున్నావా వారందరి ఎదుట నిన్ను సమాధానపరిచి సమాధాన స్థితి నుంచి నిన్ను నడిపించి వారి ఎదుట నిన్ను మరి సమృద్ధి కలిగిన జీవితం నీకు ఇస్తానని దేవుడి దినాన నీతో తన వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా నమ్మి ప్రార్థన చేస్తే గొప్ప సమాధానము నీవు పొందుకుంటావు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈనాటి వాగ్దానమును విని వాగ్దానం చేసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.